హైదరాబాద్లోని ఆర్బీవీఆర్ఆర్ మహిళా కళాశాల తన 15వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ 2024-25 విద్యా సంవత్సరానికి చెందిన 302 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసింది. 1954లో రాజా బహదూర్ వెంకట రామారెడ్డి స్థాపించిన ఈ కళాశాల తెలంగాణ మహిళలకు నాణ్యమైన మరియు అందుబాటు ధరలో ఉన్నత విద్యను అందించాలనే ఆ లక్ష్యంతో ప్రారంభమై నేటికి విద్యా ప్రామాణికతలో తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. తెలంగాణలో ఎన్ఏఏసి ద్వారా ఏ గ్రేడ్ను 5వసారి పొందిన తొలి కళాశాలగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా 2వ సంస్థగా కూడా గుర్తింపు పొందింది. అదనంగా జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్స్ లో 150 నుంచి 300 బ్యాండ్లో స్థానం సంపాదించి ఉన్నత విద్యారంగంలో తన పటిష్టతను ప్రతిష్టను మరింత పెంచుకుంది. నా పేరు స్వాతి. నేను రాజ్ బహదూర్ ఉమెన్స్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఈరోజు గ్రాడ్యుయేషన్ డే. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అందరి ముందు అందరికి గ్రాడ్యుయేట్ గా వీళ్ళు ఇస్తున్న సర్టిఫికేట్స్, ఇంకా అది ఈ ఆనర్ కోసం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందరి ముందు స్టడీ చాలా బాగుంది, చాలా అప్రిషియేట్ చేస్తాను. ఇంకా అందరికి జాయిన్ అవ్వమని ఎంకరేజ్ కూడా చేస్తాను, ఎందుకంటే ఇట్స్ ఉమెన్స్ కాలేజ్, ఇట్స్ ఎంపవరింగ్ ద ఉమెన్స్, దాట్స్ వై. నా గోల్ ఏంటంటే యాజ్ ఏ ఉమెన్ గా నేను కూడా ఏమైనా ఎంపవర్ అవ్వాలి, ఏమైనా చేసి చూపించాలి, ఇంకా వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని నా గోల్. యాక్చువల్లీ నేను మ్యారీడ్, మా హస్బెండ్ మహాదేవ్ పరాంకర్ చాలా సపోర్ట్ చేశారు. నాకు పిల్లలు కూడా ఉన్నారు, ఆయన సపోర్ట్ చేసి గ్రాడ్యుయేషన్ చేపించారు. ఇక్కడ ఫ్యాకల్టీ టీచర్స్ కూడా అందరు చాలా ఫ్రెండ్లీగా, ఫ్రెండ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది కాలేజ్. యాక్చువల్లీ మ్యామ్ అచ్యుతాదేవి మ్యామ్ ఇస్ అవర్ ప్రిన్సిపల్ మ్యామ్, అండ్ అందరు స్టాఫ్స్, వేరే వేరే డిపార్ట్మెంట్ అందరు స్టాఫ్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా, ఏం డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు అనమాట. అలా ఏం లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే, ఇంత మంది ముందు గ్రాడ్యుయేషన్ డే గ్రాడ్యుయేట్ అయ్యి సర్టిఫికేట్ తీసుకోవడం ఒక చాలా మంచి ఆనర్ గా ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. I'm Sarvani. Today on 15th graduation day, I just graduated from my BSc Microbiology and Biotechnology background. చాలా బాగుంది సబ్జెక్ట్, చాలా స్కోప్ ఎక్కువ ఉంది, లైక్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ పర్సూయింగ్ మై ఎంఎస్సి ఆల్సో బయోటెక్నాలజీలో. దీనికైతే చాలా ఫ్యూచర్ ఉంది యాక్చువల్లీ. సో అందరి నుంచి యూనిక్ గా ఉండడానికి ఈ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ లైక్ మెరైన్ బయోటెక్నాలజీ సైడ్ వెళ్దామని అనుకుంటున్నాను. సో ఐ హావ్ టు థింక్, లైక్ చూస్ చేసుకోవాలి ఒకసారి, మళ్ళీ ఒకసారి థింక్ చేసి ఎలా ఉంది. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా పుష్ చేస్తారు, ఇంకా వెళ్ళండి చేయండి అని చెప్పి. వర్క్ షాప్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి అంటారు. వాళ్ళ సైడ్ నుంచి చాలా సపోర్ట్ ఉంటుంది. ఈ కాలేజ్ లో బాగుంటుంది సబ్జెక్ట్, అంటే మా లైఫ్ సైన్సెస్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటది. మాకు బీకామ్ అంత ఐడియా లేదు, లైక్ వాళ్ళకి మాకు చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మా సబ్జెక్ట్స్ అయితే చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ మా హెచ్ఓడి ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంటాయి, చాలా మంచిగా. గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్. ఈ కాలేజ్ చెప్పాలంటే చాలా మంచిది, చాలా స్కోప్ ఇస్తుంది ఫ్యూచర్ స్కోప్స్ కి. సో ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్ లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా ఇక్కడ పర్సీవ్ చేసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ హైదరాబాద్, ఐ వుడ్ సే. ఇప్పుడు నేను కరెంట్ గా మైక్రోబయాలజీ ఉస్మానియా క్యాంపస్ లో చేస్తున్నాను. సో ఈ ఫీల్డ్ అనేది చాలా మంది ఎంచుకోరు, కానీ ఇది బెస్ట్ ఫీల్డ్. నా గోల్ పిహెచ్డి పర్సీవ్ చేసుకొని రీసెర్చ్ సైడ్ వెళ్ళడం, రీసెర్చ్ సైంటిస్ట్ అలా అవ్వడం. ప్రొఫెసర్ జి అచ్యుతాదేవి, ప్రిన్సిపల్ రాజబహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల. మా కళాశాల 1954వ సంవత్సరంలో ప్రారంభించబడింది. 1989వ సంవత్సరం నుంచి స్వయం ప్రతిపత్తి పొందింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధమైనటువంటి కళాశాల. ఆటోనమస్ అంటే స్వయం ప్రతిపత్తి పొందిన సంవత్సరం నుంచి మా కళాశాలలో మేము ఈ కాన్వకేషన్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మేము 15వ స్నాతకోత్సవము నిర్వహిస్తున్నాము. ఈ 15వ స్నాతకోత్సవం సందర్భంగా 302 మంది విద్యార్థినులు తమ డిగ్రీ పట్టాలను తీసుకున్నారు.
డిగ్రీ పట్టాలను తీసుకోవడంతో పాటు విద్యలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించినటువంటి విద్యార్థినులకు బంగారు పథకాలు కూడా అందజేయడం జరిగింది. మా కళాశాలలో మొత్తం 18 కోర్సులు కాంబినేషన్స్ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మరియు 6 కోర్సు కాంబినేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో అందజేస్తున్నాము. మా కాలేజీలో ఎంఎస్సి మరియు ఎంబీఏ పీజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లో విశేషం ఏంటంటే ఈ సంవత్సరము మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రవేశపెట్టినటువంటి వన్ ఇండియా వన్ కరిక్యులం అనేటువంటి స్లోగన్ కింద ప్రవేశపెట్టినటువంటి 12 మంది మహిళా శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి కరిక్యులం అయినటువంటి బిఎస్సి హానర్స్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ అనేటువంటి కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది తెలంగాణలోనే మొదటి కళాశాల ఈ కోర్సు ప్రవేశపెట్టడం. ఈ కోర్సును చదివినటువంటి స్టూడెంట్స్ ఎగ్జిట్ ఎగ్జామ్ తర్వాత అన్ని దేశవ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ లో కూడా డైటీషియన్స్ గా వాళ్ళు ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇదివరకే మేము చాలా రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. ఎంఎల్టీ కోర్సు, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు కూడా ఉంది మా దగ్గర. ఈ కోర్సులన్నీతో పాటుగా వాల్యూ యాడెడ్ కోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ కూడా, సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మేము అందజేయడం జరుగుతుంది. మా కళాశాల నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థిని తప్పనిసరి 3 సర్టిఫికేట్ కోర్సులు చేస్తారు. వీటితో పాటు అదనంగా మూక్స్ స్వయం యూజీసీ ఆఫర్ చేసినటువంటి ఓపెన్ కోర్సెస్ కూడా చేయడం జరుగుతుంది. మా ప్లేస్మెంట్స్ రిజిస్టర్ చేయించుకున్నటువంటి విద్యార్థినులందరికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా అత్యుత్తమ ప్రతిభను కనపరుస్తున్నారు. మా కళాశాల మహిళా సాధికారత కొరకై స్థాపించబడింది. దాదాపుగా 8 దశాబ్దాలుగా 7 దశాబ్దాలు పూర్తయి 8వ దశాబ్దంలో ఉన్నాము. ఈ 8 దశాబ్దాలుగా కూడా ఈ మహిళా సాధికారత అనేటువంటి మా విజన్ మేము కొనసాగిస్తూ ముందుకు పోతున్నాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా కళాశాలలో చదివినటువంటి విద్యార్థిని హైయర్ ఎడ్యుకేషన్ కన్నా వెళ్ళాలి, లేదా ఉద్యోగం అన్నా తీసుకోవాలి, లేదా ఎంటర్ప్రెన్యూర్ అన్నా కావాలి. మాలో చాలా మంది విద్యార్థులు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఖాళీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంటర్ప్రెన్యూర్స్ గా ఎదుగుతున్నారు. దానికి కారణం మేము అందజేసేటువంటి సర్టిఫికేట్ కోర్సులు. ఈ సర్టిఫికేట్ కోర్సులన్నీ కూడా తర్వాత కూడా వాళ్ళ నైపుణ్యాలను పెంపొందించడం వల్ల వాళ్ళు తర్వాత కూడా కొనసాగుతున్నారు. ఇది మా కళాశాల యొక్క ప్రత్యేకత. ఈ 15th గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా శ్రీమతి సుమతి ఐపీఎస్ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గారు విచ్చేశారు. ఫార్మర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా విచ్చేశారు. దీంతో పాటు మా గవర్నింగ్ కౌన్సిల్, గవర్నింగ్ బాడీ మెంబర్స్ కూడా విచ్చేశారు. మా కళాశాలలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచే బిఎస్సి ఏఎంఎల్ అనేటువంటి హానర్స్ కోర్సు ప్రవేశపెట్టడం జరిగింది. దీనితో పాటు అదనంగా మా కళాశాలలో ఈ సంవత్సరం జాయిన్ అయ్యేటువంటి పిల్లలందరికీ కూడా ఏఐ కోర్సు, సర్టిఫికేట్ కోర్సు మేము అందజేస్తున్నాము. తర్వాత ఎంబీఏలో, బీబీఏలో ప్రాజెక్టు చేసేటువంటి పిల్లలు ఒక ఏఐ కంపెనీతో మేము ఎంఓయు కుదుర్చుకున్నాము. వాళ్ళతో ఏఐ తో సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాళ్ళు చేస్తున్నారు, చేసి కంప్లీట్ కూడా చేశారు. నీవు చదివినట్టు నీకు తగ్గట్టు నీకు హస్బెండ్ చూస్ చేసుకోలేదు, నువ్వు బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోవట్లేదు, నువ్వు హ్యాపీగా లేవు. Who is she to decide whether I am happy or not? I am actually happy. You please see that my mother doesn't disturb my family, and then I will complain. You see the kind of empowerment which is going on in the society. And another woman was there, and she says, I belong to Warangal district. She was telling to that particular head constable, నేను వరంగల్ జిల్లా నుంచి వచ్చాను, నేను 14 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు పెళ్ళయింది, నేను 17 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు కొడుకు పుట్టాడు, 18 ఉన్నప్పుడు నా భర్త చనిపోయాడు, ఏం చేయాలో అర్థం కాక నేను బిస్కెట్ ఎత్తుకొని నేను సిటీకి వచ్చి ఈ ఏరియాలో సెటిల్ అయినాక ఫస్ట్ ఎట్లా సంపాదించుకోవాలో నేను విధవను నాకు తెలియదు. నేను ఎస్సీ కులంకి చెందిన దాన్ని నన్ను చాలా తక్కువ చేసి చూస్తారు, ఎట్లో అలాగా చాలా కష్టపడి సంపాదించాలి, నా కొడుకుని పెద్దగా చేయాలని అనుకున్నాను. ఇప్పుడు నా కొడుకు మేడం నాకు 42 సంవత్సరాలు, నా కొడుకు 27 సంవత్సరాలు అని చెప్పాను. అండ్ ఏం చేస్తానంటే పోయి ఫస్ట్ కల్లూరు కాంపౌండ్ లో పనిచేస్తున్నాను. ఎందుకంటే
ఖచ్చితంగా అక్కడైతే డబ్బులు గ్యారంటీగా సంపాదించవచ్చని. ఆమ్లెట్లు వేసినా, అది వేసినా, ఇది వేసినా, తర్వాత రోజుకు 500, 200 అట్లా సంపాదించే స్థాయి నుంచి తర్వాత నెక్స్ట్ ఐ కేమ్ టు డీసెంట్ జాబ్. దట్ ఈస్ నేను బండ్లు కొనుక్కున్నా. ఆ బండ్లు ఇప్పుడు నాకు ఒక 5-6 ఉన్నాయి. దాన్ని మేనేజ్ చేస్తే నాకు ఒక రోజు 3,500, 4,000 నేను సంపాదిస్తున్నాను. ఇష్యూ వాస్ దట్ నాకు ఫస్ట్ నేను కళ్ళు కాంపౌండ్ లో స్టార్ట్ చేసినప్పుడు నాకు రోజు తాగడం అలవాటైంది. నేను బికాస్ ద మూమెంట్ ఐ ఎంటర్డ్ ఐ ఫెల్ట్ దట్ సంబడి వర్ డ్రంక్ దేర్. సో ఐ ఆస్క్డ్ హూ ఇస్ డ్రంక్. షీ టోల్డ్ మేడం నేనే తాగినా, నాకు తాగే అలవాటు ఉంది అండ్ రోజు ఒకటే తాగుతాను. నేను ఒక్కదాన్ని వెళ్తాను, నా డబ్బులు నేను ఇస్తా, తీసుకుంటా, నేను తాగుతా, నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతా. వాట్ ఏ వే టు ఎక్స్ప్రెస్. ఐ థాట్ ఇట్ ఈస్ రియలీ గ్రేట్ దట్ షీ టోల్డ్ సో ఓపెన్లీ అండ్ సో కాన్ఫిడెంట్లీ. నేను కళ్ళు కాంపౌండ్ లో ఈ రోజు కూడా అయిపోయినాక నా బండ్లన్నీ ర్యాప్ చేసి నేను అక్కడికి పోయి కూర్చున్నా. నేను బియర్ ఆర్డర్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక అతను తాగడానికి వస్తూ ఒక అమ్మని తీసుకొచ్చాడు. హీ వాజ్ మిస్బిహేవింగ్ విత్ దట్ వుమన్. ఐ ఇమీడియట్లీ సెడ్ ఇట్లా చెత్త పనులు చేయలేదు, నువ్వు తాగడానికి వచ్చినావు, తాగి వెళ్ళిపో అని చెప్పినారు. చెప్తే దే ఎంటర్డ్ ఇంటూ ఫైట్ అండ్ దెన్ దే పుల్డ్ అవుట్ హర్ ఫోన్, దే స్నాచ్డ్ హర్ ఫోన్. అప్పుడు 900 కాల్ చేస్తే మా వాళ్ళు వెళ్ళలేదు, ఆ ఫోన్ ఆమెకి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత బికాస్ షీ వాజ్ డ్రంక్, షీ వాజ్ దేర్ అరౌండ్ 12 o'clock అండ్ దెన్ దో షీ వాజ్ ద కాజ్ ఆఫ్ ప్రాబ్లమ్ బికాస్ ఆమె రోడ్ మీదకి వచ్చి అతనికి బాగా కలుస్తుంది. దే ఆస్క్డ్ హర్ టు గో టు ద పోలీస్ స్టేషన్. షీ సెడ్ తప్పు చేసింది ఆయన, నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ రమ్మన్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నా ఫోన్ లాక్కున్నాక నేను తీసుకొని రావాలి, నాకు సారీ చెప్పించాలి. And she walked into the police station at 12 o'clock for this. What a empowerment that we are seeing in the society. Let us be proud about ourselves. And yes, they were called, they were made to say sorry. And this lady who was a lecturer was made to go to the house, counseled the mother, and then she was left there to take care of both of them. అంటే మీరు కూతుర్ని అన్ని ఇద్దరిని కూడా బాగా చూసుకోవాలని చెప్పి మా వాళ్ళు అప్పటికైతే వదిలేసి వచ్చింది. లైక్ వైజ్ దేర్ వర్ అదర్ ఇష్యూస్ లైక్ యాక్సిడెంట్ ఇష్యూ వేర్ యాక్సిడెంట్ చేసి మీ హస్బెండ్ తాగి చేస్తాడు, 3 యాక్సిడెంట్ అయింది, 3 గాయాలైనాయి. కానీ ఆయన కోసం వచ్చి ఏం చేయడం మాత్రం వైఫ్ ఉంది అక్కడ.